అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకుంటారో ఇప్పుడు మనం చూద్దామండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లోకి ఈ చేపల పులుసు వేసుకొని తిన్నారంటే మీరు ఆహా చాలా అద్భుతంగా ఉంది అనాల్సిందే. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకు ఉప్పు, పసుపు, కారం పట్టించి 15 నిమిషాల పాటు పక్కనైతే పెట్టుకోవాలండి. మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సర్ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుని వేడి చేయాలి. వేడి అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాయలు అంటారు కదండి, చేపల పులుసుకి మరింత రుచినిస్తుంది. ఉల్లికాయలను అయితే వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయ పేస్ట్ని మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా వేసుకుని గరిటేది పెట్టకుండా ఈ విధంగా మనం తిప్పుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా గరిటె పెట్టి కలుపుకోవాలండి. ఎందుకంటే చేప ముక్కలు ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి గరిటె పెట్టినా ఏమీ కాదు. అదే మరుగుతున్నప్పుడు మనం గరిటె పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు చేప ముక్కలు విరిగిపోయే అవకాశం ఉందండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం మరుగుతున్నప్పుడు మనం ఇంట్లో చేసి పెట్టుకున్న పొడి మసాలాని అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం మంట మీద ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. గరిటె పెట్టకుండా పాత్రని కదపాలి. ఈ విధంగా నూనె పైకి తేలి చేప ముక్కలు ఉడికిన తర్వాతే మనం కొత్తిమీర అది చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడివేడి రైస్లోకి ఈ చేపల పులుసుని సర్వ్ చేసుకుంటే మీరు ఆహా అనాల్సిందే. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.